నమస్తే, నా పేరు సుమలత. మీరు చూస్తున్నవి మీ ఈటీవీ ఫర్ యూ కార్యక్రమాలు. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యి ఆవిరి వంటిది రాయి జీవితం. లోకాన కాదేది శాశ్వతం. భారతరత్న అంబేద్కర్ సంక్షేమ సంఘం రాష్ట్ర ఆర్గనైజర్, అభ్యుదయ కళాసేవ సమితి రాష్ట్ర ఆర్గనైజర్, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్కు అత్యంత సన్నిహితుడైన ప్రియ శిష్యుడు ఏడి స్టీవెన్ లాజరస్ హృద్రోగంతో ఆకస్మిక మృతి. స్వర్గీయ స్టీవెన్ లాజరస్ ఆకస్మిక మృతి సామాజిక సేవకు తీరని లోటు. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబిర్ పాషా, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు కోనేరు సత్యనారాయణ, ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ మంచితనం, మానవత్వం, స్నేహతత్వం, సేవాతత్వం, అణకువ, జాలి, విధేయత మొదలైన సుగుణాలు ఆభరణాలుగా మూర్తిభవించిన సహృదయుడు, యేసుక్రీస్తు ప్రభు యొక్క అనుచరుడు, నిరంతర సామాజిక సేవ తత్పరుడు ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్కు ప్రియ శిష్యుడు స్వర్గీయ స్టీవెన్ లాజరస్ను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని, వారి ఆకస్మిక మరణం ఈ సామాజిక సేవకు తీరని లోటని సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబిర్ పాషా, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు కోనేరు సత్యనారాయణ, భారతరత్న అంబేద్కర్ సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్లు ఉద్ఘాటించారు. 27/8/2024 తెల్లవారుజామున 5 గంటలకు హృద్రోగంతో స్వర్గస్థులైన మధుర బస్తీలో ఉన్న పోస్టాఫీసు పెట్రోల్ బంక్ వెనుక స్వర్గీయ స్టీవెన్ లాజరస్ గృహానికి వెళ్లి వారి పార్థివ దేహానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. స్వర్గీయ స్టీవెన్ అమర్హై అనే నినాదాలతో ఆ ప్రాంగణం మారుమోగింది. స్వర్గీయ స్టీవెన్ లాజరస్కు భార్య, 2 కుమార్తెలు ఉన్నారు. ఈ సందర్భంగా ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ కన్నీరు మున్నీరుగా విలపిస్తూ గాద్గదిక స్వరంతో మాట్లాడుతూ, తనది స్టీవెన్ది 30 సంవత్సరాల విడదీయరాని అన్నదమ్ముల అనుబంధమని, నేను మాజీ మంత్రి స్వర్గీయ కోనేరు నాగేశ్వరరావు గారికి పిఏగా పనిచేసినప్పటి నుండి నాకు కొత్తగూడెంలోని అన్ని బస్తీల నుండి ఉన్న దాదాపు 100 మంది అనుచరులలో స్వర్గీయ స్టీవెన్ ముందు వరుస 10 మందిలో ఒకడిగా ఉన్నాడని, అప్పటి నుండి తన సామాజిక సేవా కార్యక్రమాల్లో కుడి భుజంగా ఉండి, హృదయానుసారుడిగా ఉండి, అటు భారతరత్న అంబేద్కర్ సంక్షేమ సంఘానికి, అభ్యుదయ కళాసేవ సమితికి, తెలంగాణ బాలోత్సవ్కు క్రియాశీలక సభ్యుడిగా ఉండి ఎంతో కష్టపడి పనిచేశాడని, రాజకీయంగా కూడా ఎంతో మందికి ఉపయోగపడినాడని, కానీ ఏమీ సంపాదించుకోలేకపోయాడని, కాబట్టి పెద్దలందరూ తమ్ముడి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకొని ఆదరించాలని, తమ్ముడు లేని లోటు నాకు సేవా సంస్థలకు, ముఖ్యంగా సమాజానికి తీరని లోటని ఆచార్య డాక్టర్ మద్దెల ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుండి ప్రత్యేకంగా కొత్తగూడెం శాసనసభ్యుడు కూనంనేని సాంబశివరావు, వైరా శాసనసభ్యులు మాలతు రామదాస్ నాయకులు స్వర్గీయ స్టీవెన్ లాజరస్ మరణ వార్త విని తీవ్ర దిగ్భ్రాంతిని పొంది, స్టీవెన్ తమకెంతో సన్నిహితుడని, వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలియజేస్తూ తప్పకుండా వారి కుటుంబాన్ని ఆదుకుంటామని ఆ ఫోన్లో తమ సంతాపాన్ని తెలియజేశారు. ఈ ఆత్మీయ నివాళి కార్యక్రమంలో ఎస్కే సాబిర్ పాషా, కోనేరు సత్యనారాయణ, ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్లతో పాటు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు రాయల శాంతయ్య, అంతటి పాల్, మేఘవాసు, పిడుగు శ్రీను, మంద హనుమంతు, కేదాసి పీటర్ బాబు, రాయి పైలాస్, పాత్రికేయ సోదరులు ఎంఎం మజీద్, పొన్నెకంటి సంజీవరాజు, సాంబా, స్నేహ బృందం నుండి కొండ్ర చంద్రశేఖర్, మైసా వెంకటేష్, నెరవట్ల కళ్యాణ్, మద్దెల ఆదర్శ్, మద్దెల సాయి, సుధీర్, రాజేశ్వర్, కేదారి కిరణ్, కేదాసి నిఖిల్, టెంట్ హౌస్ శ్రీను, శీతల్ భవానీ, నరేందర్ తదితరులు తమ సంతాపాన్ని తెలియజేశారు. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యి ఆవిరి వంటిది రాయి జీవితం. లోకాన కాదేది శాశ్వతం. మంచితనం, మానవత్వం, స్నేహతత్వం, సేవాతత్వం, అనురాగం, ఆప్యాయత, అభిమానం ఆభరణాలుగా కలిగి, అటువంటి యేసుప్రభు సేవలో, ఇటు సామాజిక సేవలో తన జీవితాన్ని ధారపోసి ధన్యుడిగా తనువు చాలించి మదివికెగిన దివ్యమూర్తికి నా ప్రియ శిష్యుడు ఏడి స్టీవెన్ లాజరస్కు హృదయపూర్వక అశ్రు నివాళులు.
శోకతప్త హృదయంతో ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ MA BEd తెలియజేశారు. మరియు స్నేహితులు, శ్రేయోభిలాషులు, బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ.